సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సంవిధానిక ప్రత్యుపాయములకు హక్కు ఆర్టికల్ 33 ఈ భాగము ద్వారా ప్రదత్తమైన హక్కులను సాయుధ బలములు మొదలగు వాటికి వర్తింపచేయునప్పుడు మార్చుటకు పార్లమెంటుకు గల అధికారము. ఈ భాగము ద్వారా ప్రదత్తమైన హక్కులలో వేటినైనను సాయుధ బలములకు చెందిన సభ్యులకు లేక ప్రజాశాంతిని కాపాడు భారము వహించిన సాయుధ బలములకు చెందిన సభ్యులకు లేక గుప్త సమాచారము కొరకు లేక ఎదురు గుప్త సమాచారము కొరకు రాజ్యముచే స్థాపించబడిన ఏదేని బ్యూరోలో లేదా ఇతర వ్యవస్థలో నియమించబడిన వ్యక్తులకు లేక ఏ నుండి సి వరకు గల ఖండములలో నిర్దేశింపబడిన ఏదేని సాయుధ బలము బ్యూరో లేక వ్యవస్థ కొరకై ఏర్పాటు చేసిన టెలికమ్యూనికేషన్ వ్యవస్థలలో నియమించబడిన లేదా వాటికి సంబంధించిన వ్యక్తులకు వర్తింపచేయుటలో వారి సముచిత కర్తవ్య నిర్వహణను వారి మధ్య క్రమశిక్షణను కట్టుదిట్టము చేయుటకై ఆ హక్కులు ఎంత మేరకు పరిమితపరచబడవలెనో లేక రద్దు చేయబడవలెనో పార్లమెంటు శాసనము ద్వారా నిర్ధారణ చేయవచ్చును. The Constitution of India, Part 3, Fundamental Rights, Right to Constitutional Remedies, Article 33, Power of Parliament to modify the rights conferred by this part, in their application to forces, etc. Parliament may by law determine to what extent any of the rights conferred by this part shall, in their application to the members of the armed forces, or the members of the forces charged with the maintenance of public order, or persons employed in any bureau or other organization established by the state for purposes of intelligence or counterintelligence, or person employed in or in connection with the telecommunication systems set up for the purposes of any force, bureau, or organization referred to in clauses A to C be restricted or abrogated so as to ensure the proper discharge of their duties and the maintenance of discipline among them. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సంవిధానిక ప్రత్యుపాయములకు హక్కు ఆర్టికల్ 34 ఏదేని ప్రాంతములో సైనిక శాసనము అమలులోనున్నప్పుడు ఈ భాగము ద్వారా ప్రదత్తమైన హక్కులపై నిర్బంధన. ఈ భాగమునందు పూర్వగామి నిబంధనలలో ఏమి ఉన్నప్పటికీ భారతదేశ రాజ్యక్షేత్రములోని ఏదేని ప్రాంతములో సైనిక శాసనము అమలులో ఉండి ఉన్నచో సంఘము యొక్క లేక ఒక రాజ్యము యొక్క సేవలోనున్న ఎవరేని వ్యక్తి అచట శాంతిని కాపాడుటకు లేక తిరిగి నెలకొల్పుటకు సంబంధించి చేసిన ఏదేని కార్యమును గూర్చి పార్లమెంటు శాసనము ద్వారా అతనికి క్షతిపూర్తి చేయవచ్చును లేక అట్టి ప్రాంతంలో సైనిక శాసనము క్రింద చేయబడిన
ఏదేని దండనోత్తర్వును, విధించబడిన ఏదేని శిక్షను, ఉత్తర్వు చేయబడిన సమపహరణను, లేక చేసిన ఏదేని ఇతర కార్యమును మాన్యమునర్చవచ్చును. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to Constitutional Remedies. Article 34. Restriction on rights conferred by this part while martial law is in force in any area. Notwithstanding anything in the foregoing provisions of this part, Parliament may, by law, indemnify any person, in the service of the Union, or of a state, or any other person, in respect of any act done by him, in connection with the maintenance or restoration of order, in any area within the territory of India, where martial law was in force, or validate any sentence passed, punishment inflicted, forfeiture ordered, or other act done under martial law in such area. భారత సంవిధానము. భాగము 3. మౌలిక హక్కులు. సంవిధానిక ప్రత్యుపాయములకు హక్కు. ఆర్టికల్ 35. ఈ భాగము యొక్క నిబంధనలను అమలుపరుచుటకు శాసన నిర్మాణము. ఈ సంవిధానమునందేమున్నప్పటికీ 16వ అనుచ్ఛేదము యొక్క ఖండము 3, 32వ అనుచ్ఛేదము యొక్క ఖండము 3, 33వ మరియు 34వ అనుచ్ఛేదముల క్రింద పార్లమెంటు చేయు శాసనము ద్వారా నిబంధింపబడదగిన విషయములలో దేనిని గూర్చి అయినను శాసనములను చేయుటకు మరియు ఈ భాగము క్రింద అపరాధములుగా ప్రఖ్యానించబడిన కార్యములకు శిక్షను విహితము చేయుట కొరకైన శాసనములను చేయుటకు పార్లమెంటు అధికారము కలిగియుండును. రాజ్య శాసన మండలి ఆ అధికారమును కలిగియుండదు. మరియు పార్లమెంటు ఈ సంవిధాన ప్రారంభమునకు పిమ్మట వీలైనంత త్వరితముగా ఉపఖండము 2లో నిర్దేశించబడిన కార్యములకు శిక్షను విహితము చేయుటకు శాసనములను చేయవలయును. ఖండము ఏ యొక్క ఉపఖండము 1లో నిర్దేశింపబడిన ఏదేని విషయమును గూర్చినదైనా లేక ఆ ఖండము యొక్క ఉపఖండము 2లో నిర్దేశించబడిన కార్యమునకు దేనికైనను శిక్షను నిబంధించునదై ఈ సంవిధాన ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము భారతదేశ రాజ్య క్షేత్రమునందు అమలులోనున్న ఏదేని శాసనము అందలి నిబంధనలకును 372వ అనుచ్ఛేదము క్రింద దాని యందు చేయబడు అనుకూలానుసరణకును మరియు మార్పులకును అత్యధీనమై పార్లమెంటుచే మార్పు లేక రద్దు లేక సవరణ చేయబడు వరకు అమలునందు కొనసాగవలెను. విశదీకరణ. ఈ అనుచ్ఛేదమునందు అమలులోనున్న శాసనము అను పదబంధము 372వ అనుచ్ఛేదములో ఆ పదబంధమునకు ఏ అర్థము కలదో ఆ అర్థమునే కలిగియుండును. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to Constitutional Remedies. Article 35. Legislation to give effect to the provisions of this part. Notwithstanding anything in this Constitution, Parliament shall have,
and the legislature of a state shall not have power to make laws with respect to any of the matters which, under Clause 3 of Article 16, Clause 3 of Article 32, Article 33 and Article 34 may be provided for by law made by Parliament, and for prescribing punishment for those acts which are declared to be offences under this part. And Parliament shall, as soon as may be after the commencement of this Constitution, make laws for prescribing punishment for the acts referred to in sub-clause 2. Any law in force immediately before the commencement of this Constitution, in the territory of India, with respect to any of the matters referred to in sub-clause 1 of Clause A, or providing for punishment for any act referred to in sub-clause 2 of that clause shall, subject to the terms thereof, and to any adaptations and modifications that may be made therein, under Article 372, continue in force until altered, or repealed, or amended, by Parliament. Explanation. In this article, the expression, law in force, has the same meaning as in Article 372. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 36. ఈ భాగములో సందర్భము అన్యదా అపేక్షించననే తప్ప రాజ్యము అను పదము భాగము 3లో ఆ పదమునకు ఏ అర్థము కలదో ఆ అర్థమునే కలిగియుండును. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 36. Definition. In this part, unless the context otherwise requires, the state has the same meaning as in Part 3. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 37. ఈ భాగములో గల సూత్రముల వర్తింపు. ఈ భాగంలోని నిబంధనలు ఏ న్యాయస్థానముచే కాని అమలు జరపదగినవి కావు. కానీ ఇందు పేర్కొనబడిన సూత్రములు దేశ పరిపాలనకు మూలాధారములుగాను మరియు శాసనములను చేయుటలో వాటిని వర్తింపచేయుట రాజ్యము యొక్క కర్తవ్యమై ఉండవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 37. Application of the principles contained in this part. The provisions contained in this part shall not be enforceable by any court. But the principles therein laid down are, nevertheless, fundamental in the governance of the country
and it shall be the duty of the state to apply these principles in making laws. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 38 రాజ్యము ప్రజల శ్రేయస్సును పెంపొందించు సాంఘిక వ్యవస్థను చేకూర్చుట. జాతీయ జీవనంలోని అన్ని రంగములలో సాంఘిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయమును ఉజ్జీవింపచేయు సాంఘిక వ్యవస్థను వీలైనంత వరకు కట్టుదిట్టము చేకూర్చుట ద్వారాను, దానిని రక్షించుట ద్వారాను రాజ్యము ప్రజల శ్రేయస్సును పెంపొందించుటకు పాటుపడవలెను. రాజ్యము ప్రత్యేకించి రాబడిలో అసమానతలను తగ్గించుటకు పాటుపడవలెను మరియు విభిన్న ప్రాంతములందు నివసించుచున్న లేక విభిన్న వృత్తులను చేపట్టిన వ్యక్తుల మధ్య మాత్రమే కాకుండా ప్రజావర్గముల మధ్య కూడా హోదా, సౌకర్యములు మరియు అవకాశములందు అసమానతలను తొలగించుటకు ప్రయత్నించవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 38. State to secure social order, for the promotion of welfare of the people. The state shall strive to promote the welfare of the people by securing and protecting as effectively as it may a social order in which justice, social, economic, and political shall inform all the institutions of the national life. The state shall, in particular, strive to minimize the inequalities in income and endeavor to eliminate inequalities in status, facilities and opportunities, not only amongst individuals, but also amongst groups of people residing in different areas or engaged in different vocations. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 39 రాజ్యము అనుసరించవలసిన కొన్ని విధాన సూత్రములు. రాజ్యము ఈ క్రింది వాటిని చేకూర్చుటకై ప్రత్యేకించి తన విధానమును రూపొందించవలెను. అవేవనగా స్త్రీ పురుష భేదము లేకుండా పౌరులు తగిన జీవనోపాధి సాధనములకు హక్కు కలిగియుండుట, జనులందరి ఉమ్మడి మేలును అత్యుత్తముగా సమకూర్చునట్లు సమాజపు భౌతిక వనరుల సామ్యమును మరియు నియంత్రణను పంపిణీ చేయుట, ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రవృత్తి వలన జనసామాన్యమునకు హానికరమగునట్లుగా ఐశ్వర్యము,
ఉత్పాదన సాధనములు కేంద్రీకృతము కాకుండుట, స్త్రీ పురుషులు ఉభయులకు సమానమైన పనికి సమానమైన వేతనము లభించుట, స్త్రీ పురుష కార్మికుల ఆరోగ్యము, శరీర దారుఢ్యము మరియు పిల్లల సుకుమారత్వము దురుపయోగము చేయబడుకుండుట మరియు పౌరుల ఆర్థికావశ్యకత వలన తమ వయస్సునకు లేక శరీర దారుఢ్యమునకు సరిపడని పనులలో చేరుటకు బలవంత పెట్టకుండుట, పిల్లలకు ఆరోగ్యకరమైన రీతిలో గౌరవప్రదమైన మరియు స్వేచ్ఛాయుతమైన పరిస్థితులలో అభివృద్ధి చెందు అవకాశములను మరియు సౌకర్యములను కల్పించుట మరియు బాల్య యవనములను శోషణ నుండి మరియు నైతిక మరియు బౌద్ధిక పరిత్యజనము నుండి కాపాడుట. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 39. Certain principles of policy to be followed by the state. The state shall, in particular, direct its policy towards securing a. that the citizens, men and women equally, have the right to an adequate means of livelihood. b. that the ownership and control of the material resources of the community are so distributed as best to subserve the common good. c. that the operation of the economic system does not result in the concentration of wealth and means of production to the common detriment. d. that there is equal pay for equal work for both men and women. a. that the health and strength of workers, men and women, and the tender age of children are not abused, and that citizens are not forced by economic necessity to enter avocations unsuited to their age or strength. f. that children are given opportunities and facilities to develop in a healthy manner and in conditions of freedom and dignity, and that childhood and youth are protected against exploitation and against moral and material abandonment. భారత సంవిధానము భాగము 4. రాజ్య విధానము యొక్క ఆదేశక సూత్రములు. ఆర్టికల్ 39A. సమాన న్యాయము, ఉచిత న్యాయవాద సహాయము. శాసన వ్యవస్థ ప్రవృత్తి సమానావకాశ ప్రాతిపదికపై న్యాయమును చేకూర్చు రీతిలో నిర్వహించబడునట్లు రాజ్యము కట్టుదిట్టము చేయవలెను. మరియు ప్రత్యేకముగా ఏ పౌరునికైనను ఆర్థిక లేక ఇతర అసక్తతల కారణమున న్యాయమును పొందు అవకాశములు అలభ్యము కాకుండునట్లు కట్టుదిట్టము చేయుటకై తగిన శాసన నిర్మాణమును లేక పథకముల ద్వారా గాని ఏదేని ఇతర విధముగా గాని ఉచిత న్యాయవాద సహాయమును సమకూర్చవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 39A. Equal justice and free legal aid. The state shall secure that the operation of the legal system promotes justice on a basis of equal opportunity, and shall, in particular, provide free legal aid
by suitable legislation or schemes, or in any other way to ensure that opportunities for securing justice are not denied to any citizen by reason of economic or other disabilities. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశక సూత్రములు. ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీల వ్యవస్థీకరణ. గ్రామ పంచాయతీలను వ్యవస్థీకరించి స్వపరిపాలనా యూనిట్లుగా అవి పనిచేయుటకు వాటికి ఆవశ్యకమగు అధికార ప్రాధికారముల నొసగుటకు రాజ్యము చర్యలను గైగొనవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 40, Organization of Village Panchayats. The state shall take steps to organize village panchayats, and endow them with such powers and authority as may be necessary to enable them to function as units of self-government. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశక సూత్రములు. ఆర్టికల్ 41 పనికి విద్యకు కొన్ని సందర్భములలో ప్రజా సహాయమునకు హక్కు. రాజ్యము దాని ఆర్థిక స్తోమత మరియు అభివృద్ధి పరిమితుల మేరకు పనిచేయు హక్కును, విద్య నేర్చుకొను హక్కును మరియు నిరుద్యోగము, వృద్ధాప్యము, అనారోగ్యము, అంగవైకల్యము మరియు ఇతర విధములైన అకారణ దారిద్ర్యము కలిగిన సందర్భములలో ప్రజా సహాయమును పొందు హక్కును చేకూర్చుటకై కట్టుదిట్టమైన ఏర్పాటు చేయవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 41, Right to work, to education, and to public assistance, in certain cases. The state shall, within the limits of its economic capacity and development, make effective provision for securing the right to work, to education, and to public assistance, in cases of unemployment, old age, sickness, and disablement, and in other cases of undeserved want. భారత సంవిధానము భాగము 4
రాజ్య విధానం యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 42 పని విషయమున న్యాయమైన మరియు మానవోచితమైన పరిస్థితులకు మరియు ప్రసూతి సహాయమునకు ఏర్పాటు. రాజ్యము పనిచేయు విషయమున న్యాయమైన మరియు మానవోచితమైన పరిస్థితులను ప్రసూతి సహాయమును చేకూర్చుటకు ఏర్పాటు చేయవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 42. Provision for just and humane conditions of work, and maternity relief. The state shall make provision for securing just and humane conditions of work, and for maternity relief. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్ 43 కార్మికులకు జీవన భృతి మొదలగునవి. రాజ్యము తగిన శాసన నిర్మాణము ద్వారా లేక ఆర్థిక వ్యవస్థాపన ద్వారా లేక మరే విధముగానైనా వ్యవసాయ, పారిశ్రామిక లేక ఇతర కార్మికులందరికీ పనిని, జీవన భృతిని మరియు సముచిత జీవన స్థాయిని, విశ్రాంతి మరియు సాంఘిక సాంస్కృతిక అవకాశముల పూర్తి వినియోగమును చేకూర్చునట్టి పని పరిస్థితులను కల్పించుటకు ప్రయత్నించవలెను. మరియు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతములలో వైయక్తిక ప్రాతిపదికపై లేక సహకార ప్రాతిపదికపై కుటీర పరిశ్రమలను పెంపొందింపచేయుటకు ప్రయత్నించవలెను. The Constitution of India, Part 4, Directive Principles of State Policy. Article 43. Living wage, etc., for workers. The state shall endeavor to secure, by suitable legislation, or economic organization or in any other way, to all workers, agricultural, industrial or otherwise, work, a living wage, conditions of work ensuring a decent standard of life, and full enjoyment of leisure, and social and cultural opportunities, and, in particular, the state shall endeavor to promote cottage industries, on an individual or cooperative basis, in rural areas. భారత సంవిధానము భాగము 4 రాజ్య విధానము యొక్క ఆదేశిక సూత్రములు. ఆర్టికల్